అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక గార్డెన్ రిలేటెడ్ వీడియో అండి. ఈరోజు మనం చాలా అందమైన మరియు ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ టెక్నిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అది ఏంటి అంటే బోగన్విలియా ప్లాంట్ని మల్టీ గ్రాఫ్టింగ్ ఎలా చేయాలో చూడబోతున్నాము. ఒకే మొక్క మీద వేరు రంగుల పువ్వులు రావాలి అంటే ఈ మల్టీ గ్రాఫ్టింగ్ చాలా బాగా పనిచేస్తుంది. మన గార్డెన్లో ఒక మొక్కతోనే కలర్ఫుల్ లుక్ తీసుకురావచ్చు. ముందుగా మనకు మొక్కని ఎలా ఎంపిక చేసుకోవాలి? మనం గ్రాఫ్టింగ్ చేయబోయే మొక్క హెల్దీగా ఉండాలి, అలాగే స్టెమ్స్ కూడా చాలా బలంగా ఉండాలండి. కాడ బాగా లావుగా ఉంటే మనం గ్రాఫ్టింగ్ చేయడానికి బాగా అనువుగా ఉంటుంది. ఇలా గ్రాఫ్టింగ్ చేయడానికి ఒక 2-3 ఇయర్స్ మొక్క అయితే మేలండి, బాగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మొక్కని మనం ఎక్కడైతే గ్రాఫ్టింగ్ చేయాలో అక్కడ ఫస్ట్ కట్ చేసుకోవాలి. ఇలా స్టెమ్స్ కట్ చేశాక దానికి మనం గ్రాఫ్టింగ్ పాయింట్ పెట్టడానికి అనువుగా అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వేరే మొక్క నుండి చిన్న కటింగ్స్ తీసుకోవాలండి. మనం ఈ మొక్కకి ఏ కలర్స్ అయితే గ్రాఫ్టింగ్ చేయాలి అనుకుంటున్నామో ఆ కలర్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇది నాది పింక్ ప్లాంట్ అండి, దీనికి ఆరెంజ్తో గ్రాఫ్టింగ్ చేస్తున్నాను, అలాగే ఎల్లోతో కూడా గ్రాఫ్టింగ్ చేస్తున్నాను. మనం తీసుకునే మొక్క కూడా హెల్దీగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలండి. ఆ కటింగ్స్ కూడా గ్రీన్గా ఉండాలి. మనం తీసుకునే ప్రతి కటింగ్లో కూడా 4-5 నోట్స్ ఉండేలా చూసుకోవాలండి. అప్పుడు మనకు గ్రాఫ్టింగ్ అనేది బాగా సక్సెస్ అవుతుంది. ప్రతి నోడ్ నుంచి కూడా మనకు చిగుర్లు అనేది వస్తాయి. ఇప్పుడు మనం మొక్కని ఎలా కట్ చేయాలో చూద్దాము. స్టాక్ ప్లాంట్ ఉంటుంది కదండి, ఈ ప్లాంట్లో మనం గ్రాఫ్టింగ్ చేయాలనుకున్న చోట చిన్నగా వి షేప్లో కట్ చేయాలి. ఇప్పుడు మనం గ్రాఫ్టింగ్ చేయబోయే కొమ్మ ఉంది కదండి, ఈ కొమ్మని చిన్నగా జివ్వుకోవాలండి. 2 వైపులా కూడా పల్చగా జివ్వుకోవాలి. ఈ కొమ్మని మనం గ్రాఫ్టింగ్ చేయబోయే చెట్టుకి కట్ చేసాం కదా, అందులో ఈ స్టెమ్ని పెట్టాలి. ఇలా కొమ్మని మనం సెట్ చేశాక ఒక గ్రాఫ్టింగ్ టేప్ సాయంతో బాగా టైట్గా చుట్టుకోవాలి. గ్రాఫ్టింగ్ టేప్ లేకపోతే మన పాలిథిన్ కవర్తో అయినా కట్టచ్చండి. బాగా టైట్గా కట్టాలండి, అప్పుడే మనకు అందులోకి గాలి అనేది పోకుండా 2 కొమ్మలు కూడా సెట్ అయిపోయి మనకు రూట్స్ అనేది వస్తాయి. ఇలా మనము ఎన్ని కొమ్మలకి చేయాలి, ఎన్ని కలర్స్ చేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి అన్ని కొమ్మలకి కూడా గ్రాఫ్టింగ్ చేసేయాలి. ఇలా గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఆ కొమ్మకి ఒక కవర్ కట్టేసేయాలండి. ఎందుకంటే ఇప్పుడు అది మనం బయట నుంచి కట్ చేసుకొని వచ్చిన కొమ్మ కదండి, అలాగే పెట్టాము అంటే ఎండిపోతుంది. సో ఒక కవర్ని ఆ కొమ్మకి ఎండ తగలకుండా, గాలి పడకుండా ఆ కొమ్మని కట్టేసేయాలి. వాటర్ కూడా పడకూడదండి మనం గ్రాఫ్టింగ్ చేసిన పాయింట్ మీద. ఇలా గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత ఆ మొక్కని నీడలో పెట్టేసేయాలి. ఇలా గ్రాఫ్టింగ్ చేసుకున్న తర్వాత మనకు 20 రోజుల నుంచి నెల రోజుల్లోపు మనకు కొత్త చిగుర్లు అనేది రావటం స్టార్ట్ అవుతుంది. ఇలా గ్రాఫ్టింగ్ చేశాక ఈ మొక్కని మనం నీడలోనే పెట్టుకోవాలండి, ఎండలో పెట్టకూడదు. అలాగే ఈ మొక్కకి వాటర్ కూడా చాలా తక్కువగా ఇవ్వాలి. 10 డేస్కి ఒకసారి అలా ఇచ్చాము అంటే సక్సెస్ రేట్ అనేది బాగా ఉంటుంది. కొత్త చిగుర్లు వచ్చి లేత కొమ్మలు వచ్చిన తర్వాతనే మనము చిన్నగా దీనిని ఎండకు పరిచయం చేయాలి. ఈ మొక్కలోని ఒక ప్రత్యేకత ఏంటి అంటే మనం వాటర్ ఎక్కువగా ఇచ్చాము అంటే ఆకులు మాత్రమే వస్తాయండి. అదే మనం వాటర్ ఇవ్వకపోతే పువ్వులు వస్తాయి. చూసారు కదండి మల్టీ గ్రాఫ్టింగ్ ఎలా చేయాలో. ఇవి కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత మరో 1 మంత్ తర్వాత అప్డేట్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.